కొందరు ముక్కుసూటిగా మాట్లాడుతుంటారండి. వాళ్ళకి మనసులో, కడుపులో ఏమీ ఉండదండి. వాళ్ళకి పాపం మంచి మనసు ఉంటుంది. ముక్కుసూటిగా ఫేస్ మీద ఫేస్ అనేస్తూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి లోపల పెట్టుకునేది రాదు. ఏం ఏమి పెట్టుకునేది రాదు. లోపలే పెట్టుకొని చే ఎట్లా దెబ్బ కొట్టాలా అని పాపం తెలిసి ఉండదు వాళ్ళకి. ముఖం మీద అనేస్తూ ఉంటారండి కొంతమంది. కోపం ఎక్కువ ఉంటుందే కానీ వాళ్ళకి ఈ లోపల ఏమీ ఒకరి మీద ద్వేషం అనేది ఉండదు. ఫేస్ టు ఫేస్ అంటారండి. ఈ సొసైటీలో ఇప్పుడు ఎట్లుంటుందంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడితే తొందరగా మనమే చెడ్డవాళ్ళు అయిపోతామండి. ఎందుకంటే అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతుంది. అది ఎవరికైనా కానీ ఫేస్ టు ఫేస్ మాట్లాడేది డైరెక్ట్గా ఫైటింగ్ పోయి అవన్నీ మనకే ఎదురు దెబ్బ తగులుతుంది చూడండి. లోపలే పెట్టుకొని చేసేవరకే కాలము. ఇప్పుడు లోపల పెట్టుకొని కుట్రలు కుతంత్రాలు చేస్తారు. చేయకూడదు కానీ చేసేవాళ్ళకే కాలం. అలాంటి కాలం ఇది. విషపూరితమైన కాలం ఇది. పైకి నవ్వుతూ ఉంటారు, లోపల చేస్తూ ఉంటారండి. అట్లా కాలం వచ్చింది. న్యాయంకే కాలం లేదు, అన్యాయమే నడుస్తుంది ఇప్పుడు. అన్యాయంకే కాలం ఎక్కువ, న్యాయంకి ఎప్పుడూ కాలం లేదండి. అన్యాయంకే ఎక్కువ మార్కులు వస్తాయి, న్యాయంకి 0 మార్క్ వస్తుంది. కానీ ఎప్పటికైనా కానీ ధర్మమే గెలుస్తుంది కానీ అధర్మం ఎప్పుడు గెలిచిండేది నేను ఎక్కడా వినలేదు. ఎన్ని పొద్దుల పైన ధర్మమే గెలుస్తుంది కానీ అధర్మం ఎప్పుడు గెలిచేదండి. ధర్మం ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధర్మంగా ఉండాలనేదే నా ప్రయత్నం అండి. నిజంగా ఎన్ని కష్టాలు రాని ధర్మంగా ఉండి బతికితేనే దానికి ఒక అర్థం అండి. నెక్స్ట్ జన్మకి కర్మ అనేది తీసుకోపోకూడదండి. మనం అధర్మంగా బతికి నెక్స్ట్ జన్మకైనా అది కర్మ మనం అది తెంచుకోవాలంట. కర్మ నెక్స్ట్ జన్మకైనా ఇప్పుడు చేసిండే తప్పు నెక్స్ట్ జన్మకి ఉండే ఉంటుందంట. ఎందుకు ఆ కర్మ మనకెందుకు? తప్పు చేసేందుకు కర్మ అనుభవించేది. మంచి కర్మలే చేస్తాము, మంచిగానే ఉందాము. చేసేందుకు కర్మ అనుభవించేందుకు ఏం చేసినా కర్మ మాత్రం అంత విడిచేయలేదండి. మనం చేసిండే తప్పుకి కర్మ అనుభవించే తీరాలి. చేసేదెందుకు, అనుభవించేదెందుకు? మంచి కర్మలే చేస్తాంలేండి, బాగుందాంలేండి. మంచి కర్మలే చేసి కర్మ చేసేది అనుభవించేది ఎందుకు చెప్పండి? ఈ చేతిలో చేసింది చేతిలో చూడాల, ఎందుకు అవన్నీ చెప్పండి కదా. ఇంట్లో వాళ్ళతోనే ఎదురు మాట్లాడొచ్చు కానీ బయట వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలండి. ఎదురేసుకోకూడదు బయట వాళ్ళని ఎప్పుడే కానీ. అంత విషపూరితమైన ఇది కాలం అండి ఇప్పుడు. అంత కలకాలం నడుస్తుంది, విషపూరితమైన కాలం నడుస్తుందండి.